ఎవరితో చెప్పుకోవాలా బాధని? పుట్టింటికి వెళ్తే అతనేమో మంచివాడికి వెళ్తూ భయంకరమైన అఫైర్స్ పెట్టుకుని భయంకరమైన పాపిష్టి కార్యాలు చేస్తా ఉన్నాడు. ఎవరితో చెప్పుకుంటే సమాధానం దొరుకుతుంది? ఈ రోజున చాలా మంది ప్రపంచంలో గాని లేకపోతే మన యొక్క సమాజంలో గాని కూడి వచ్చిన మనందరిలో గాని చాలా మంది నలిగిపోతున్న సమస్య ఏంటో తెలుసా? ఎవరితో చెప్పుకోవాలయ్యా నా బాధ? ఎవరు తీరుతారు? ఎవరి దగ్గరికి వెళ్ళాలి నేను? ఎవరితో చెప్పుకుంటే నాకు సమాధానం దొరుకుతుంది? సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ప్రశ్నలుగా మిగిలిపోయిన మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ త్రోవ అంటే చాలా మంది వెళ్ళి ఉంటారు కదా, తన బంధువులు వెళ్ళి ఉంటారు, తన ఫ్రెండ్స్ వెళ్ళి ఉంటారు. ఏమంటే చిన్నప్పటి నుండి అతనికి తెలిసిన రాజకీయ నాయకులు ఎంతో మంది వెళ్ళి ఉంటారు. అవసరమైతే అతనికి కావలసిన వారే తన చుట్టాలు, తన యొక్క స్నేహితులు ఎంతో మంది ఆ త్రోవ వెళ్ళి ఉంటాడు. ఆఖరికి వాళ్ళ ఉంటాడు. ఎప్పుడన్నా పట్టించుకున్నాడా? ఎప్పుడన్నా పట్టించుకున్నాడా? ఒరే నువ్వేంట్రా, ఈ పరిస్థితి ఏంట్రా, ఇప్పుడున్న వింట్రా అని ఏ యొక్క బంధువు అయినా అతను పరామర్శించి ఇంటికి తీసుకెళ్ళాడంటే ఎవరు పట్టించుకోవాలా? పరిస్థితి అంత దారుణంగా ఉందో చూడండి. ఎవడు పట్టించుకోని పరిస్థితి. దారుణంగా ఎదురు అనేక మంది మాట్లాడుకుంటా ఉంటే ఒకవేళ ఈయన తిరిగి సమాధానం చెప్తామని గుడ్డోడు అనుకుంటే ఏమంటారు తెలుసు? ఏం తెలుసా అని మాట్లాడాలంట. ఎవరు ఏదైనా పరిస్థితి అతను నీకేం తెలుసా? మాకు తెలుసా? మా కళ్ళు చూస్తున్నాం, కాళ్ళు నడుస్తున్నాం, ప్రపంచం అంతా తిరుగుతున్నాం, మాకు తెలుసు కానీ నీకేం తెలుసు రాయ్? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నోరు మూసుకున్నాడు అని అతని మాట అనేక మంది మాటలు అతనికి కనబడ్డా కానీ అతను